అందరికీ నమస్కారం. తిరువెంబావై 10వ పాసురం. பாதாளும் ஏழினும் கீழ் சோல்கழிவு பாதமலர் போதார்புனை முடியும் எல்லாம் போருள் முடிவே பேதை ஒரு பால் திருமேனொன்றல்லன் வேதம் முதல் விண்ணோரும் மண்ணும் துதித்தாலும் ஓதுலுவா ஒரு தோழன் தொண்டர் உளன் கோதில் குலத்தரன் தன் கோயில் பிணா பிள்ளைகள் ஏதவனூர் ஏதவன் பேர் ஆருற்றார் ஆரையலார் ఏదవనై పాడుం పరిసేలోరెంబావై. శివుడిని నదీ తీరంలో కలుసుకున్న తర్వాత శివాలయంలో సేవ చేస్తున్న సేవకురాళ్లను చూసి మాట్లాడుతున్నట్టుంటుంది ఈ పాసురం. వాక్కులకు అందని విధంగా అతని పాదకమలములు పాతాళాది లోకాలకు కిందగా నిండి ఉంటాయి. పుష్పాలంకృతమైన అతడి శిరస్సేమో ఎల్లలను దాటి విస్తరించి ఉన్నది. ఆద్యంతాలు తెలియనేరని అతని మంగళదేహాన ఉమాదేవి ఒక పక్కన ఉన్నది. వేదాలు భూలోక సురలోక వాసులు స్తుతించే అతడు వర్ణనాతీతుడు, ప్రాణస్నేహితుడు, భక్తుల హృదయ నివాసి అయిన శివుణ్ణి స్తుతిస్తూ, ఓ దేవా, మేము నీ భక్తులం, మమ్మల్ని రక్షించే బాధ్యత నీదే. అజ్ఞానం నుంచి విముక్తిని ప్రసాదించి నిన్ను సేవించే భాగ్యాన్ని కల్పించు. ఓ శివ, మేము నిన్ను దర్శించుకోవటానికి వచ్చాం, మమ్మల్ని ఆశీర్వదించు, స్వీకరించు, నీ పాదాల చెంత ఉండే భాగ్యం ఇవ్వు. కళంకం లేని కులంలో పుట్టి హరుని ఆలయములో పనిచేస్తున్న ఓ సేవార్థులారా, అతడి ఊరేది, అతడి పేరేది, అతని బంధువులెవరు, పరాయి వారెవరు, అతడిని సేవించే పద్ధతి ఏమిటి అని అడుగుతున్నారు. శివుడు అతీతుడు, అధిగమించలేనివాడు, అంతర్యామి అని చెప్పబడతాడు. ఆయనను తెలుసుకోవటానికి మన మనస్సు, మాట, బుద్ధి కూడా సరిపోవు. భక్తుడు చిన్న మనసుతో కాదు, వినమ్రతతో మాత్రమే శివుని చేరగలడని సందేశం. ఓ దేవా, లోకాలకు తల్లివి, తండ్రివి, మాకు ఏది మంచిదో అదే ప్రసాదించు. మేము నీకు అర్హులమో కాదో తెలియదు, కానీ నీ కరుణ అనంతం అని వేడుకుంటున్నారు.